ఇన్నొద్దుల సంధి కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పుకున్నారు? బీసీలకు మేం చేసినంత ఎవ్వరు చేయలే. మేం కులాల లెక్కలు తీస్తున్నాం. బీసీలు ఎంతమంది ఉన్నారో లెక్క పెడుతున్నాం. రేపు లెక్కలు బయటకు వస్తాయి. వాళ్ళ లెక్కలకు తగ్గట్టు పదవులు ఇస్తాం. మేము కామారెడ్డిలా డిక్లరేషన్ పెట్టినాం. మాట నిలబెట్టుకున్నామన్నారు కదా. కానీ అసలు ముచ్చటేందో ఎరికేనా? బీసీ బీసీ అని గట్టిగానే మసిపూసిండ్రు పో సర్కారోళ్ళు. కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినట్టు 42% రిజర్వేషన్లు ఇస్తామని గప్పాలు కొట్టుకున్నారు ఇన్నొద్దులు. కానీ ఓట్ల ముంగటిచ్చిన హామీలకు ఎట్లా మాట మార్చిండ్రో లెక్కలు బయటికి వచ్చినాక ఇప్పుడు బీసీలకు కూడా అట్లనే చేసిండ్రు. 42% సీట్లు మా పార్టీ ఇస్తుంది. ఇది మా కమిట్మెంట్. మీ రెండు పార్టీలను సవాలు విసురుతూనే మీరు రాండి, ఈ వేదిక మీద నుంచి మాట ఇవ్వండి. 42% ఇద్దాం. ఒడిసెరా సుమతి అన్నట్టే అయింది పోన్రి. ఇప్పుడు రిజర్వేషన్ ఇచ్చుడు కాదట. మా పార్టీలా 42% బీసీలకు టికెట్లు ఇస్తాం. మిగిలిన పార్టీలు కూడా అట్లనే ఇయ్యాలని అంటున్నారు. కానీ సారు గాయంత దానికి 160 కోట్లు ఖర్చు పెట్టి సర్వే ఎందుకు చేసినట్టు? కామారెడ్డిలో చెప్పినట్టు 42% ఎవల పార్టీల వాళ్ళు టికెట్లు ఇచ్చుకోనని చెప్తే ఓడిచిపోయేది కదా. అసలే అప్పులున్న రాష్ట్రం, జీతాలు ఇచ్చడానికి కూడా పైసలుతలేవు. అసొంటప్పుడు ఇంతగనం ఖర్చు పెట్టి మళ్ళా ఉట్టి పాట వాడితే ఎట్లా చెప్పుండ్రి? గందుకే బీసీ అన్నలు ఇగో ఇట్లా కాగితాలన్నీ చింపి కుప్పబోసిండ్రు. చెత్తపుట్ట లేవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకో ముచ్చట కూడా సమజైతలేదు. ప్రతిసారి ఇచ్చిన మాట తప్పుడు ఒక మాట చెప్పి ఇంకో పని చేసి కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇట్లనే ఉంటదని మల్లో పారి దునియా మొత్తం తెలిసేటట్టు చేయాలని కంకణం కట్టుకున్నారా ఎట్లా? రేవంత్ సారు కాంగ్రెస్ ను నిలబెడుతున్నాడో నిలువున కోస్తున్నాడో సమజైతలేదుల్లా.